హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మీ అందరికీ నాకు ఎంతో ఇష్టమైన వ్లాగ్ అనమాట, శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అనమాట. సో మీ అందరూ ఈ వ్లాగ్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటారని నాకు తెలుసు. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరికీ. ఆయు ఆరోగ్య ఐశ్వర్య వృత్యర్థం మమ గృహే శ్రీ వరలక్ష్మి అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం ప్రత్యేకతః యక్షయాజిమదాపోజనేధాజన శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. సమ్రాజంజవిరాజంజవేశ్వర్యాజనోద్రే లక్ష్మీరాజుపయాముఖేదయామాధికం శ్రీరస్తు. తీసుకొని ఒకసారి గణపతి గం గణపతయే నమః. గణపతి నెక్స్ట్ ఇయర్ రావాలని మొక్కండి. చెప్పలేదు ఏంటా గణపతి అని చెప్పిన దగ్గర నుంచి జోక్స్ పెడతారు. అవునా? పూజ బాగా చేస్తారు. అవునా?
तेजो दधाति साङ्ग्रह्ण्ये चायमां जनदाङ्गण्डानि दीत्वा समादाः संवत्सरः महालक्ष्मीदेवताभ्यो नमः చూసారు కదా పూజ ఎంత వైభవంగా జరిగిందో. ఆబ్వియస్లీ అందరి ఇంట్లో కూడా అలాగే జరుగుతుంది. అండ్ అందరు కూడా అమ్మవారి లాగా రెడీ అయ్యి చాలా మనస్ఫూర్తిగా చేసుకునే పూజ కాబట్టి అందరికీ లక్ష్మీదేవి కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మీరు పూజ చూసిన వాళ్ళందరూ కూడా నన్ను అలాగే బ్లెస్ చేసేసేయండి ఆన్ స్క్రీన్ నుంచి. సో ఎస్, మా అమ్మవారు ఎలా ఉన్నారో కింద కమెంట్స్లో తెలియజేయండి. ఏమన్నా చేంజెస్ ఉంటే చెప్పండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. అన్నీ మీ మాట కూడా వింటాను కాబట్టి. వికారాబాద్లో 2018-19లో అప్రాక్సిమేట్లీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉండే 30 లక్షలు 40 లక్షలు ఉండే. ఇది సుమారు 2 కోట్లకు వచ్చింది. ఆంధ్ర ఎకానమీ డౌన్ ఉన్నందుకు అక్కడ వాళ్ళు కూడా తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. నవ్వు ఇప్పుడు ఏంది, అక్కడ ఎకనామిక్ కండిషన్స్ మారబోతున్నాయని జనాల ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు ఇక్కడ పెట్టే వాళ్ళు హైదరాబాద్ నుంచి 30 to 60 కిలోమీటర్స్ 60 to 100 కిలోమీటర్స్ దూరం ఉండే దగ్గర ఇంకా మీకు ఎందుకు అప్రిషియేట్ అవుతుంది?